హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ అందరికీ చాలా స్పెషల్ రుచితో నిండుగా ఒక ట్రెడిషనల్ ఆంధ్ర రెసిపీ అయితే చెప్తున్నాను. అదేంటంటే బెండకాయ పకోడీ పులుసు అనమాట. సో మా అమ్మ అయితే వింటర్ రాగానే ఫ్రీక్వెంట్గా చేసే వంట అయితే ఈ బెండకాయ పకోడీ పులుసే అనమాట. సో ఫస్ట్ అయితే చింతపండుని నానబెట్టేసుకుందాము. మీ పులుపు తగ్గట్టు మీరు చింతపండు తీసుకొని వామ్ వాటర్ వేసుకొని నానబెట్టేసుకోండి. అలాగే నేనైతే ఈ వంట కోసం ఫ్రెష్గా ఇప్పుడే పకోడీ అది వేసుకున్నాను అనమాట. ఆబ్వియస్గా మనం ఎప్పుడు వింటర్ సీజన్ వచ్చిందంటే ఫ్రీక్వెంట్గా వేసుకునేది పకోడీయే కాబట్టి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. సో పకోడీ ఎప్పుడైనా మిగిలిపోతే మీరు ఈ వంట చేసుకొని తినండి. అసలు ఆ రుచి, ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే బెండకాయల్ని ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. మరి చిన్నగా అయితే కట్ చేయొద్దు, ఎందుకంటే చాలా జిగురుగా వచ్చేస్తుంది పులుసు అది. సో ఈ మాత్రం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అది యాడ్ చేసేసుకుందాము. సో నేనైతే ఎప్పుడు పులుసు పెట్టినా కూడా మెంతులు అది యాడ్ చేసుకుంటాను. ముఖ్యంగా మనకి ఈ వింటర్కి మెంతులు అవి కూడా చాలా యూస్ఫుల్ ఉంటాయండి బాడీకి. అలాగే నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, అందులోనే 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాము. ఈలోపు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మాడనివ్వకుండా చాలా సాఫ్ట్ కుక్ చేసుకొని ట్రాన్స్పరెంట్గా కుక్ అయ్యేంత వరకు ఉంచుకుంటే చాలు. సో మనకి ఆనియన్స్ నుంచి వచ్చే ఆ స్వీట్నెస్ కానీ, అలాగే మనం యాడ్ చేసుకునే ఆ టామరిన్ జ్యూస్ కానీ చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆ బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. సో బెండకాయని కూడా మనము చాలా సాఫ్ట్గా కుక్ చేసుకుందాము. బెండకాయ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక టొమాటో యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే మనం ఇప్పుడు చింతపండు పులుపు వేస్తాం కాబట్టి ఒక టొమాటో దాకా సరిపోతుంది. సో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు టొమాటో కూడా మగ్గనిచ్చేద్దాం. సో మనకి బెండకాయ, టొమాటో అది మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అలాగే ఒక టీ స్పూన్ దాకా కారము, అలాగే నేను ఒక హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు రసం ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో మనకి ఆ చెత్త అది పడకుండా కొంచెం స్ట్రైనర్లో పెట్టి వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని బెండకాయలు చాలా మంచిగా బాయిల్ అయ్యి మనకు కుక్ అయ్యేదాకా ఇలాగ మంచిగా ఫుల్గా బాయిల్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోని మనం ఏదైతే పకోడీ చేసి పెట్టుకున్నామో అది కూడా నెమ్మదిగా యాడ్ చేసేసుకుందాము. సో ముఖ్యంగా మన పులుసు మన పకోడీకి తగ్గట్టు మంచిగా అది ఫుల్గా డిప్ అయ్యేలాగా మీరు చూసుకోండి. సో మా అమ్మ ఏం చేసేదంటే నైట్ టైమే పకోడీ అది తీసుకొచ్చి మాకు నైటే వండేసి మార్నింగ్కి పెట్టేదనమాట. ఎందుకంటే ఆ పకోడీ అది సోక్ అయినప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పుల్లగా పక్క నుంచి ఆ సోర్నెస్ కానీ ఆ టేస్ట్ అది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా ఈ వంట ఎప్పుడైనా విన్నారా, లేదంటే ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే నా రెసిపీని మీరు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి చూసి ఎక్స్పీరియన్స్ అది ఎలా ఉందో నాకు కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మీరు ఇంకా వేడివేడి అన్నంలో ఈ వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా సోర్గా స్వీట్గా చాలా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి నాకు కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉండండి, హ్యాపీగా తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.